55 నుంచి ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ 6 హామీలలో ప్రధానమైనటువంటి హామీ ఏమైనా ఉందా అంటే ఆడబిడ్డ నిధి. అంటే 18 ఏళ్ళు నిండినటువంటి మరియు 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు 1500 రూపాయలు కూడా అమౌంట్ వేస్తాము అని కూడా ఎన్నికల హామీలలో ఇచ్చినటువంటి విషయం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు వచ్చేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి గురించి వచ్చేసి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్ని హామీలు కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని కూడా ఆయన చేసినటువంటి ఒక కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇదే పాయింట్ని తీసుకొని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తెగ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ యొక్క మాట వైరల్ అవుతుంది. కంపల్సరీగా కూటమి ప్రభుత్వము ఆడబిడ్డ నిధి నెలకు 1500 ఇవ్వాల్సిందే అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేస్తున్న విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. మొత్తానికైతే అచ్చెన్నాయుడు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఆడబిడ్డ నిధి గురించి అయితే ఇప్పుడు స్పష్టంగా ఆయన అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఒక హామీ తర్వాత ఒక హామీ చేసుకుంటున్నాము. ఈ యొక్క ఆడబిడ్డ నిధి చేయాలంటే రాష్ట్రాన్ని అమలువలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని కూడా ఎలా అమలు చేయాలి అనే కాన్సెప్ట్తో కూడా ఆర్థిక నిధులు ఎలా చేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా అచ్చెన్నాయుడు చెప్పినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేసి ఆడబిడ్డ నిధికి సంబంధించి అచ్చెన్నాయుడు రాష్ట్రాన్ని అమ్మవలసిందే అని చెప్పడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలకు వచ్చేసి ఒక రాయి అంటే అస్త్రంలాగా దొరికింది ఈ యొక్క మాట అనేది కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మరి అచ్చెన్నాయుడు యొక్క ఆడబిడ్డ నిధి విషయంపై ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.